అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లావణ్య అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరనే చెప్పొచ్చు. రాజ్ తరుణ్ మోసం చేశాడు అంటూ కూడా బయటకు వచ్చిన లావణ్య ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్కు సారీ చెప్తుంది. అసలు కంప్లైంట్ ఇవ్వటానికి, అలాగే ఇప్పుడు సారీ చెప్పడానికి, అంటే రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి మళ్ళీ ఇప్పుడు రాజ్ తరుణ్కి సారీ చెప్పడానికి ఈ గ్యాప్లో అసలు ఏం జరిగింది? అందులో ఎన్నో ఆడియోలు, ఎన్నో వీడియోలు, ఎంతో మంది పాత్రలు, అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు అన్నిటికీ సమాధానం చెప్పడానికి ఇప్పుడు లావణ్య మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అన్ని క్లారిటీగా మాట్లాడుకొని తెలుసుకునేటట్టు చేద్దాం. నమస్తే అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాను కూడా. అంటే ఎందుకంటే నేను ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక అంబిషన్ లాగా ఇది ఉంటుంది. నాకు 2 years నుంచి ఇది గోల్ నాకు. సో ఇప్పుడు మనకు కోర్టు తీర్పిచ్చేది ఒక 4-5 ఏళ్ళు పట్టొచ్చేమో, కానీ నేను మస్తాన్ పైన ఈ వీడియోస్ పరంగా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నది అయితే 2 సంవత్సరాలు స్ట్రగుల్ కాబట్టి ఫైనల్గా అంటే స్టార్టింగ్ నుంచి వద్దాం ఒకసారి. మీకు రాజ్ తరుణ్కి ఎప్పటి నుంచి పరిచయం? అసలు 2009 నుంచి అండి. 9 నుంచి. మస్తాన్ సాయికి మీకు 2022 అక్టోబర్ నుంచి. 2022 అక్టోబర్ నుంచి. ఓకే, అంటే ఇక్కడ మాల్వి మల్హోత్రా వచ్చిందని, అంటే రాజ్ తరుణ్ లైఫ్లోకి మాల్వి మల్హోత్రా వచ్చిందని మీరు కేసు పెట్టారా, లేకపోతే మీకు ఎక్కడ దూరం అయిపోతాడో అన్న ఆ భయంతోనా, లేకపోతే రాజ్ని వదిలించుకొని మస్తాన్ సాయితో ఉందామన్నా? సరే, మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి నేను నిజంగా క్లారిటీ ఆన్సర్ ఇస్తాను. రాజ్ తరుణ్ నేను 16-17 years నుంచి అండి ఇప్పుడు టోటల్గా అయితే. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్, అఫేర్స్ లాగా ఏవి ఉన్నప్పటికీ కూడా విడిపోతాము అని అయితే అనుకోలేదు. ఎందుకంటే ఒక తల్లికి ఒక బిడ్డ కూడా ఏదైనా ప్రాబ్లం అయితే బిడ్డను ఎవరు కూడా వదిలేసుకోరు. నాకు అలాగే రాజుకు కూడా అలాంటి ఒక ఫీలింగే ఉండేది. ఎప్పుడైతే మస్తాన్ సాయి అనే అబ్బాయి ఒక అతను ఎంటర్ అయ్యాడో, మాల్వి మల్హోత్రా అనే ఒక అమ్మాయి ఎంటర్ అయిందో, మాకు తెలియకుండానే మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. అవి ఫేస్ చేస్తూ రాజ్ ఎక్కడ దూరం అయిపోతాడని కంప్లైంట్ పెట్టాను, కానీ నాకు రాజ్ వద్దు అని పెట్టలేదు. ఓకే, నాకు రాజు లేకుండా నేను అసలు ఎలా బతకగలను? కోపం మీదే పెట్టాను, ఎక్కడ దూరం అయిపోతాడో అని భయంతో, కోపంతో పెట్టాను. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్లోనే ఉందండి, కేసు వెనక్కి అయిపోయింది ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఇదంతా కూడా రాజ్ ఎక్కడ దూరం అయిపోతాడేమో అని చేశారు. మరి ఇప్పుడు దూరం అయ్యాడు కదా, దూరం అయిపోతాడని నాకు తెలుసండి. రాజ్ రాడు అని నాకు Day 1 కంప్లైంట్ దగ్గరే ఒక డౌట్ లేదా దీనిలో ఉంది. కాకపోతే నాకు జరుగుతున్న ఈ కుట్రలో రాజ్ పాత్ర ఉందేమో అనుకుని రాజ్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉన్నాను. అంతకుమించి ఏం కాదు. ఎందుకంటే మస్తాన్ సాయితో ఏం జరిగింది అన్నది Day 1 నుంచి రాజ్ ఉన్నాడు, అన్నీ రాజ్కి తెలుసు. కాకపోతే నన్ను వదిలించుకునే ప్రాసెస్లో మస్తాన్ సాయితో చేతులు కలిపి నన్ను ఇలా చేయించాడు అన్న దాంట్లో చాలా ఎక్కువ నమ్మాను. స్లోగా నాకు నేను ఒక్కదాన్ని, ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో కూడా మస్తాన్ సాయికి 10 మంది ఉండి చేస్తుంటే నేను ఒక్కదాన్ని పోరాడుతున్నాను. నలుగురితో మంచిగా మాట్లాడుకోవాలి, నలుగురితో పొట్లాడుకోవాలి. ఇలా జరుగుతున్న ప్రాసెస్లో రాజ్ది ఏం లేదు అని అర్థమైంది. ఏమీ లేదు అన్న దానికి సారీ చెప్పాను, కానీ రాజ్ది మిస్టేక్ ఏం లేదని కాదు. రాజ్ మిస్టేక్ ఉంది, మాల్వితో ఉండడం, మాట్లాడడం తప్పే. ఇప్పుడు నా తప్పుని ఒప్పుకున్నాను, మరి రాజ్ ఎందుకు ఒప్పుకోడు? అంటే ఇప్పుడు మీరు అన్నారు తన మిస్టేక్ ఉంది అని చెప్పారు, మీ తప్పు కూడా ఉంది అన్న. ఇక్కడ మీ తప్పు ఏంటి? ఏం ఒప్పుకున్నారు మీరు? ఒకటి, రాజ్ పైన కంప్లైంట్ పెట్టడం. 2, మస్తాన్ సాయి లాంటి పీపుల్ని లేదా చింటూ లాంటి ఒక వ్యక్తిని, అంటే ఎవరెలా పోతే నాకు ఎందుకు అనుకోవచ్చు కదా, నేను అందరం ఫ్రెండ్స్ కదా అని ఒక దాంట్లో అలాంటి పీపుల్ని నేను నా గడప తొక్కనిచ్చాను కదా, నేను చేసిన మిస్టేక్ అని ఒప్పుకుంటున్నాను. అంటే గడప లోపలికి తీసుకొని రావడమే ఒక్కటే మిస్టేక్ అంటున్నారా, లేకపోతే ఆ తర్వాత జరిగినవి కూడా మిస్టేక్ అంటున్నారా? అంటే ఇప్పుడు మా 15 ఏళ్ల బంధంలో మరి ఇలా కనిపిస్తున్న ఒక లావణ్య ఎన్ని సంవత్సరాల నుంచి కనిపించవచ్చు? వీళ్ళని లోపలికి రానిచ్చిన తర్వాతే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అండి. అంతకుముందు అసలు లావణ్య ఉంది అన్న ఎగ్జిస్టెన్స్ కూడా లేదు కదా. అంటే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, తప్పుగా అనుకోకండి, ఫీల్ అవ్వకండి. రాజ్తో మీరు కలిసి ఉన్నప్పుడు మీరు మస్తాన్ సాయితో రిలేషన్లో ఉన్నారా? అది రిలేషన్షిప్ అంటే అతనితో ఇంటిమేట్ అయ్యారా? అది అగైన్ పర్సనల్ వెళ్తుంది, విచ్ ఐ డోంట్ వాంట్ టు టాక్. బికాస్ ఇప్పుడు ఏది మాట్లాడితే దానికి ఇంకొక ట్యాగ్ తీసుకొని మాట్లాడతారు. అది Day 1 నుంచి ఎందుకు స్టార్ట్ అయింది అన్నది నా ఫైటింగ్లోనే ఉంది. ప్రతిదీ FIRలో కూడా మెన్షన్ చేశాము. అది కోర్టు తీర్పిచ్చిన రోజున లావణ్య తప్పు ఉంది అని వచ్చిన రోజున ఇదిగో లావణ్యని ముద్రేయండి. బట్ అప్పటి వరకు మనం కోర్టుకు కూడా కొంచెం వాల్యూ ఇస్తే బాగుంటుంది, అంటే లీగల్లో ఉంది. మరి లావణ్య వీడియోస్ లేనప్పుడు లావణ్య ఎందుకని ఇంత షో చేస్తుంది అంటూ కూడా ఒక ప్రశ్న అనేది వేసింది. మరి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు నా ఉన్నాయి అని మస్తాన్ సాయి ఇలా చేస్తాడు అని నేను రాజ్ తరుణ్ కంటే ముందు ఎగ్జాక్ట్గా 1 year ముందే మస్తాన్ సాయి పైన ఆల్రెడీ కేసు పెట్టానండి. కాకపోతే మీడియాలోకి వచ్చి మాట్లాడాలి లేదా ఇంకేదో చేయాలి అన్నదైతే లేదు, ఎందుకంటే నా దగ్గర ప్రాపర్ సాక్ష్యాలు కూడా లేకుండా ఉన్నాయి. అండ్ మోరోవర్ ఎప్పుడైతే బెదిరించారో
కేసు వెనక్కి తీసుకుంటున్నాం అన్న ప్రాసెస్లోనే ఉంది. కానీ ఇంటర్నల్గా అతను నన్ను నమ్మిస్తూ మోసం చేస్తూ ఒక్కొక్క వ్యక్తిని పరిచయం చేపిస్తూ నన్ను ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ డ్యామేజ్ చేసిన దానికి మేము ఎంత కోల్పోయామో అంటే కళ్ళ ముందు రాస్తారుంది కోల్పోతున్నాను సరే నేను వదలలేదు. ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే నేను ఇంకా ఏం కోల్పోవడానికైనా రెడీ. ఈ కేసునైతే వదలను. ఇందులో నా మీదకి నన్ను వ్యతిరేకంగా వచ్చిన మనుషులు కానివ్వండి, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, అంటే వార్తలాగా వేసినా పర్లేదు, అటాక్ చేస్తూ మాట్లాడినవి కానీ, సాక్ష్యాలు లేకుండా మాట్లాడినవి కానీ, రేపు పొద్దున వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు. ఓకే, సాక్ష్యాలు లేకుండా మాట్లాడినవి. ఇక్కడ మీరే ఒకటి తీశారు కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే మస్తాన్ సాయి మీద అంటే రాజ్ తరుణ్కి మీకు ఆల్రెడీ 2009 నుంచి పరిచయం. అయితే మస్తాన్ సాయి మీద మీరు ఫస్ట్ కేసు పెట్టడం జరిగింది. అదేంటంటే నేను తను ప్రేమించుకుంటున్నాం అంటూ కూడా ఆంధ్రాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1 ఇయర్ ఒక 5-6 మంత్స్కి మళ్ళీ మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు, తనకి చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉంది అంటూ మళ్ళీ అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత రాజ్ తరుణ్కి వేరొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది, సో నన్ను దూరం చేస్తాడేమో అన్న భయంతో ఇంకొక కంప్లైంట్ ఇచ్చారు. సో ఏంటిది మరి, దీనికి సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే క్లారిటీగా ఇస్తానండి. మస్తాన్ సాయి పైన పెట్టిన కంప్లైంట్ నేను ఇంగ్లీష్లో రాసిచ్చాను. 31st మార్నింగ్ 7:30 అప్పుడు వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. ఎఫ్ఐఆర్ అవ్వడం 2nd డేట్న అయ్యింది. స్వయంగా అతను మరియు వాళ్ళ తండ్రి మాట్లాడుకుంటున్న మాటలే ఉన్నాయి. ఉన్నట్టుగా రాసిందా, మనకు అనుకూలంగా రాశారా అని ఛార్జ్షీట్ కానీ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కానీ. ఎలాగో కేసు పెడుతున్నా అన్న ఈ అమ్మాయి కేసు పెడుతుంది, దాన్ని కానీ వాళ్ళు క్వాష్ చేసుకోవాలి అంటే అనుకూలంగా రాసుకున్నారు. ఇప్పుడు మీరు పెట్టింది కాదా? నేను రాసిచ్చింది కాదండి. ఆ తెలుగు హ్యాండ్ రైటింగ్ కూడా నేను రాసిచ్చింది కాదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి అనుకూలంగా రాయించుకున్నారు. అదేం నా సిటీ కాదండి, గుంటూరు నా సిటీ కాదు. అంటే ఎఫ్ఐఆర్ అనేది బాధితురాలు ఏది చెప్తే అదే రాస్తారు. మరి అక్కడ ఎందుకు అలా జరగలేదు? అది వాళ్ళకి మళ్ళీ తర్వాత మీరు దాని గురించి ఫైట్ చేయలేదా? కరెక్టే, నేను 164లో నేను ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అంతా ఇచ్చాను. కాకపోతే అక్కడ కూడా చాలా మంది పీపుల్ ఉన్నారు, పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. నా మెయిన్ ఉద్దేశం అతను నన్ను ఇలా చేశాడు, నా పైన అఘాయిత్యం జరిగింది, వీడియోస్ అన్నది మెన్షన్. మరి ఇప్పుడు అదే ఎఫ్ఐఆర్ లో వీడియోస్ అని మెన్షన్ ఉంది కదండి, మీరు ఆ పాయింట్ ఎందుకు తీసుకోవట్లేదు? ఉంది, వీడియోస్ అనేది మెన్షన్ ఉంది కదా. ఇప్పుడు రేప్ చేశాడు అనేది మీరు పెట్టారు. సో ఇప్పుడు మనకి మెయిన్ కంప్లైంట్ ఏంటండి? లావణ్యకి పెళ్లిళ్ళు అయినాయా? 2 పెళ్లిళ్ళా? 2 బాయ్ ఫ్రెండ్సా? 2 మగాళ్ళ? మస్తాన్ సాయి కేసా? మస్తాన్ సాయి అశ్లీలమైన వీడియోలా? ధర్మకర్తకి సంబంధించిన ఒక కొడుకు ఇలా చేస్తున్నాడా లేదా అన్న క్రైమ్ పరంగా చూద్దామా, మోరల్ పరంగా దెబ్బతీయడానికి చూద్దామా? మరి ఆ పరంగా మాట్లాడుకుందామంటే ఆ పరంగా నేను ఫైట్ చేసుకుంటూ వెళ్తున్నాను. లేదు మీడియా పరంగా, మీడియా క్వారెల్ జరుగుతున్న దాంట్లోని ఫైట్ చేసుకోవడానికంటే నాకు శేఖర్ భాష లాగా అంత ఖాళీ లేదండి. నేను నా పిల్లలు చూసుకోవడం, నా ఇల్లు చూసుకోవడం, ఉన్న దాంట్లో మేము ఆ సర్వైవల్ చూసుకుంటూ ఉన్నాం. 1500 వస్తున్నాయి, చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ పిల్లలకి జాకెట్ ముక్కలు కొనుక్కుంటారు, బిర్యానీ ప్యాకెట్స్ కొనుక్కుంటారు, లావణ్య పేరు చెప్పుకొని డబ్బులు వస్తున్నాయి అంటే చేసుకొనివ్వండి, నో ప్రాబ్లం. కాకపోతే ప్రతిదానికి కర్మ అనేది ఉంటుంది, ఉసురు అనేది ఉంటుంది. వాళ్ళ పోరాటం వాళ్ళు అలాగే చేసుకొనివ్వండి. నేను కోల్పోయిన దానికి సాక్షాన్ దేవుడు ఉన్నాడు, మస్తాన్ సాయి ఉన్నాడు, రాజ్ తరుణ్ ఉన్నాడు, నేనున్నాను, కోర్టు ఉంది. కోర్టు తీర్పు చెప్పిన రోజున లావణ్యది తప్పు, మస్తాన్ సాయిది ఏమీ లేదు అన్న రోజున నా మీద ఎన్నన్న వేయనివ్వండి. లేదు అన్న వరకు మన న్యాయస్థానానికి, మన రాజ్యాంగం చెప్పిన వాటికి కొంచెం వాల్యూ ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరు అన్నది ఓకే. అంటే నిజంగానే తీర్పు వచ్చేంత వరకు, అంటే తీర్పు వచ్చిన తర్వాత ఎవరు ఏంటనేది మొత్తం క్లారిటీగా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు కూడా జనాలకు కూడా ఏంటనేది అర్థమైంది. కాకపోతే ఇప్పుడు మీరు తప్పు ఒప్పుకుంటున్నారు. మొన్న కూడా ఏదైతే మస్తాన్ సాయి మీద పెట్టిన కేసులో ఏదైతే ఉందో, నేనేమి తప్పు చేయట్లేదని ఒప్పుకోవట్లేదు, నా తప్పు కూడా ఉంది అని చెప్పి మీరు అక్కడ మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, మస్తాన్ సాయికి ఇప్పుడు ఏదైతే రాజ్ తరుణ్కి సారీ చెప్తున్నారు, అసలు ఎందుకు ఇప్పుడు సారీ చెప్తున్నారు? ఇప్పుడు అంటే ఎంత తల్లి అయినా సరే బిడ్డే కదా, మా అయితే కొట్టుకుంటుందేమో కానీ బిడ్డ పైన కేసు పెట్టేది ఏంటి అన్న కోణంలో చూసుకుంటే, నాకు రాజు ఎంత బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ అయినప్పటికీ నాకు ఇంట్లో ఇంకో చిన్న బిడ్డలాగే. మా కార్తిక్తో ఎలా అయితే అంతే, వాడి అండర్వేర్స్తో అయినా సరే ఏదున్నా సరే ఇంకా నేను చూసుకోవాల్సిన ఒకటి ఇదే. వాడి పైన నేను ఎలా పెట్టగలిగాను అన్న ఒక ఇదిలోని తప్ప, అదే రాస్తారు నన్ను వచ్చి అడిగితే మాల్వితో ఉంటానో లేదా ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకుంటానో లేదా నాకు నువ్వు వద్దు అనో నా రాజే అడిగితే నేను వెళ్ళిపోతానండి. నా రాజు కోసం ప్రాణమే వదిలేసే నేను ఇంకొక ఏదో దాంట్లో హర్ట్ చేయను, నేను వాడిని బాధ పెట్టలేను. అలాంటిది నేను కేసు వరకు నా రాజుని తీసుకెళ్ళాను, దానికి సారీ చెప్పాను. కానీ వ్యక్తిగతంగా రాజేం చేయలేదని కాదు, మాల్వి మల్హోత్రాతో ఉండలేదు అని కాదు, అదొక్కటి జనాలకు కూడా అర్థం అవ్వాలి.
ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? తెలీదండి, నేనైతే నిజంగా ముంబై వరకు వెళ్ళింది కూడా. మాల్య మల్హోత్రా వచ్చి కళ్ళద్దాలు పెట్టుకొని లావణ్య అని అలిగేషన్స్ చేస్తుంది, అబద్ధాలు చెప్తుంది, ఫాల్స్ స్టేట్మెంట్స్ అని చెప్పినప్పుడు నాకు ఎవరైనా ఛాలెంజింగ్ చేస్తే నేను తీసుకోలేను. ఆ ఛాలెంజ్ ప్రూవ్ చేయడానికి మాత్రమే నేను వెళ్ళాను అంతే. ఆ తర్వాత నుంచి నిజంగానే వాళ్ళ వెనకాల అయితే అని ఆపేశాను. బికాస్ నాకు మెయిన్ మోటివ్ మస్తాన్ సాయి కేసెస్ పైనే ఉన్నాను, మస్తాన్ సాయితో నేను మాట్లాడుతున్నాను, అన్ని నాకు తగ్గట్టుగా తీసుకుంటున్నాను, నేను బయట పెట్టాను. అంటే ఇక్కడ రాజ్ అంటే మీకు ప్రాణం, ఇందాక కూడా అన్నారు అతను లేకపోతే నేను లేను అని చెప్పి. మరి అలాంటి ప్రాణం మీద అసలు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చింది? అంటే ఏదైనా ఉంటే మాట్లాడుకొని ఉంటే అయిపోయేది కదా. అంటే ఇప్పుడు మాల్వి మల్హోత్రా వల్ల దూరం అవుతున్నాడని మీకు అనిపించినప్పుడు రాజ్తోనే దగ్గరుండి మాట్లాడుకొని ఉంటే అయిపోయేది కానీ మరి పోలీస్ మెట్ల దాకా ఎక్కాల్సిన అవసరం ఏముంది? పోలీస్ స్టేషన్ వరకు నా పైన వచ్చిన కేసు డ్రగ్స్ కేసు కదండి. అవును. ఇప్పుడు రాజు ఏ రకంగా వచ్చి నాకు సపోర్ట్ చేస్తాడు? బేసిక్ అయితే సపోర్ట్ చేయాల్సిన మనిషి, మనసులో చేయి పట్టుకున్నప్పుడు కష్టమో నష్టమో ఉండాల్సిన మనిషి, ఉండకుండా డ్రగ్స్ కేసు గురించి వివరణ కూడా ఇవ్వకుండా అంత ఇదైపోయాడు. నాకు జైలు వరకు రాలేదు, కొన్ని బెయిల్ వరకు ఏం చేయలేదు. ఇప్పుడు మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు, సొంత తల్లిదండ్రులకే తెలుసు వాళ్ళ కొడుకు ఎంత చేశాడని, సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అదే ఆ డ్రగ్స్ దాంట్లో నేను లేను రాజు కూడా తెలుసు. నాకు సపోర్ట్ చేయలేదన్నంత కోపంలో చాలా అయ్యాయి. ఎందుకు చేయలేదని మీరు నన్ను ఇది అడగడం కంటే మీరు రాజ్ తరుణ్ని అడుగుంటే బాగుండేది. ఎందుకంటే డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా అందుబాటులో ఉన్నది నేనండి. కోర్టు పరంగా కూడా 2 కేసులకి 164 ఇచ్చుకుంటూ తిరిగాను. అండ్ ఇవాళ కూడా నేను కోర్టుకి వెళ్ళేసి వచ్చాను. ప్రతి దాంట్లో అందుబాటులో ఉన్నది నేను. తప్పించుకుంటూ తిరుగుతున్న పీపుల్ ని అడిగితే బాగుంటుందేమో, అది ఎవరైనా సరే. ఖచ్చితంగా అది కూడా అడిగే ప్రయత్నం కూడా చేస్తాము. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రాజ్ తరుణ్ కి సారీ చెప్పడానికి ఎవరైతే ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నారో అతనికి, అంటే అతను ఇంకెక్కడ బయటపడతాయో అతన్ని రక్షించడానికో లేకపోతే ఇంకా వేరే రీజన్స్ వల్ల మీరు రాజ్ కి సారీ చెప్పారు అంటూ కూడా కొన్ని వార్తలు. శ్రీనివాస్ ఎవరండి? డిఐసి శ్రీనివాస్. ఇప్పుడు ఒక పోలీస్ సంస్థలో ఉన్న అతన్ని నేను రక్షించగలనా? పోలీసులు మనల్ని రక్షిస్తారా, నేను పోలీసులను రక్షించాలా? డిఎస్ శ్రీనివాస్ అనే ఆయన నా అరెస్ట్ కారణమయ్యారండి. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వాస్తవానికి నాకు నిజం చెప్పాడు. అండ్ మీరు పెట్టిన ఒక సంతకం వల్ల సార్ నా రాజుని నేను కోల్పోయాను అన్నప్పుడు ఆయన పర్సనల్గా వెళ్ళి హైటెక్ సిటీలో రాజుని కలిశారు. ఏంటి చెప్పండి అని అంటే నేను ఫోన్లో కాదు డైరెక్ట్గా చెప్తాను అన్నారు. అదే విషయం నేను మస్తాన్ సాయితో చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఆ వీడియో కాల్ ఏదైతే రిలీజ్ అయింది అని అంటున్నారో నేను డిఎస్ శ్రీనివాస్తో లేనండి, తప్పు అది. అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. తప్పుడు కూతలు ఇందులో చూపించిన మాట్లాడిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు. అంటే ఒక చిన్న డౌట్, మీరు అన్నది ఓకే, కానీ అందులో ఒక ఆడియో ఒకటి లీక్ అయింది, అది కూడా మీరు వినే ఉంటారు. నాకు కసిగా ఉంది చూడాలను, ఈ పదాలు ఏవైతే వాటికి ఏం సమాధానం చెప్తారు? చెప్పిన మాట వినాలి కదా. గుడ్ గర్ల్లా బిహేవ్ చేయంటే నేను గుడ్ గర్ల్ కాదు, చాలా గలీజ్ అన్నాను. ఆమె బ్యాడ్ గర్ల్ అని తెలుగు ఇంగ్లీష్లో అనొచ్చు. బ్యాడ్ అంటే ఏంటి? చెడు గలీజ్ ఏదన్నా సరే. ఇప్పుడు గలీజ్ అన్న మాటకి నువ్వు పట్టుకొని ఇంత లాగుతావా? గలీజ్ పనులు చేస్తున్న మస్తాంది మాట్లాడతారా అంటే కదా. సో ఇప్పుడు మస్తాంది వెళ్ళకూడదు అని చెప్పి నువ్వు శేఖర్ భాషా గారు వచ్చి మొత్తం లావణ్య 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 అని డైవర్ట్ చేస్తూ వచ్చాడు. అసలు నేను మాట్లాడిందే మస్తాన్ ముందు. ఇప్పుడు నేను పర్సనల్గా నాకు ఏదైనా అఫైర్ ఉంటే 3వ కంటికి తెలియనివ్వనండి. దేనికి తెలియనిస్తాను? సింపుల్ థింగ్. అండ్ ఏదైనా మాట్లాడానంటే అది అఫైర్కి ఎందుకు వెళ్ళాలి? అంటే అది మీరు కాదా ఆడియోలో? అంటే దేనికైనా సరే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటాయండి. దేనికి అరెస్ట్ కారణమైన వ్యక్తితో నేను ఏం మాట్లాడుతున్నాను అని. అరెస్ట్ కారణమైన డిఐ శ్రీనివాస్ గారు సంతకం పెట్టినప్పటికీ దాని వెనకాల చేయించింది ఎవరు? మస్తాన్ సాయితోనే నేను మాట మాట్లాడుతుంటే నిజంగా మాట్లాడుతున్నా, ఏది వినిపించు అని అంటారు. ఆ వినిపించిన దానికి ముందు ఉన్నది డిఐ అని. అంతేగాని అతనితో అలా ఏం కాదు. అలా నేను మస్తాన్ని ఉడికించడం కోసం మాత్రమే. ఎందుకంటే మీరు అప్పటికి కాల్ విన్నారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాల్తోని స్వాతి దుగ్గిరాల అనే అమ్మాయి కానీ మస్తాన్ సాయి కానీ నా పైన ఇంకో కేసు పెట్టించడానికి వెళ్తున్నప్పుడు మరి నేను కూడా నాకు ఒకరు ఉన్నారు, ఒకరు ప్రొటెక్ట్ చేయడానికో లేకపోతే ఇంకొకరు హెల్ప్కో అని మాట రూపంలో కూడా చెప్పుకోవద్దా? రియాలిటీలో ఉండదు. నన్ను సేవ్ చేసుకోవడానికి 100 చెప్పుకుంటానండి అంతే. అది కూడా నేను మస్తానికి. ఇప్పుడు మీకు ఒక ప్రూఫ్ అన్నది మీరు బయట నుంచి మీ కళ్ళతో మీరు చూసి పట్టుకుంటే వేరు. మస్తాన్ని తీసుకొచ్చే పట్టుకుంటే నేను మస్తాన్తో 100 మాట్లాడుకుంటాను. ఇప్పుడు అంటే మస్తాన్ సాయితో మాత్రం మీరు ఎప్పుడు రిలేషన్లో లేరు అంటున్నారు. అది రిలేషనా లేకపోతే ఏంటి అన్నది
ఒకరినొకరం హర్ట్ చేసుకుంటున్నామా, మోసగించుకుంటున్నామా, అది ఏంటి అన్నది మాకు మాత్రమే తెలుసండి. కేవలం అతను నేను కేసు తీయాలని అతను మాట్లాడడం అయి ఉంటుంది, నేను సాక్ష్యాల కోసం నేను మాట్లాడడం అయి ఉంటుంది. అతను ఓన్ రీజన్స్ అతనికి ఉన్నాయి, నా ఓన్ రీజన్స్ నాకున్నాయి. కానీ మీరు అన్నట్టుగా రాజ్తరుణ్ వదిలేసి నేను మస్తాన్ సాయితో ఉండాలి అని అనుకుంటే రాజ్తరుణ్ వెళ్ళిపోయిన నెక్స్ట్ సెకండ్ నుంచి కూడా నేను మస్తాన్ సాయితోనే ఉండొచ్చు. సింపుల్గా నేను నా పోరాటం నేను చేసుకుంటూనే ఉన్నాను. నేను నా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటున్నాను. అవి చట్టపరంగా నేను పోలీసులకి కోర్టుకే మేము ఇచ్చాము. మేము ఇవాళ కూడా ఇంకొన్ని ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో మస్తాన్ సాయి కేసులో కోర్టుకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏవైతే వీడియోస్ మెయిన్గా ఏవైతే వీడియోస్ రిలీజ్ అయ్యాయో ఆ వీడియోస్ మీకు దాదాపు కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితమే మీ చేతికి వచ్చాయి? లేదండి, రాలేదు. అప్పుడు నా దగ్గర లేవండి. నాకు ఇక్కడ నవంబర్లో మాత్రమే వచ్చాయి. డిసెంబర్లో అతను పాస్వర్డ్ ఓపెన్ చేశాడు. అవి తీసుకొని వెళ్ళి పోలీసులకు ఇచ్చాను. అయితే ఇప్పుడు వరకు వచ్చిన ఆడియోస్ ఇవన్నీ కూడా అసలు ఎవరు రికార్డ్ చేస్తున్నారు, అసలు ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనేది మూడో వ్యక్తికి కూడా ఎవరికి తెలియదు. అంటే ఇటు మీ వీడియోస్ కానీ మీ ఆడియోస్ కానీ అటు మస్తాన్ సాయి అసలు ఎవరు రికార్డ్ చేశారు అంటే మీకు తెలిసే రికార్డ్ చేశారా లేకపోతే ఎవరు రిలీజ్ చేస్తున్నారు? మేము కోర్టుకి చాలా ఎవిడెన్సెస్ సబ్మిట్ చేశామండి. ఇప్పుడు ఎవరో 50,000 తీసుకొని 20,000 తీసుకొని మాట్లాడే వచ్చే మనుషుల కోసం నేను కూర్చొని లేను ప్రూవ్ చేసుకోవడానికి. నేను చట్టపరంగా మన న్యాయస్థానం ఉందని కంప్లైంట్ చేశాను, దాని పరంగా నేను పోరాడతాను. అదే పోలీసులు మనకి కస్టడీ రిపోర్ట్ ఇచ్చారు. అందులో క్విక్ షేర్ ద్వారా నా ఫోన్లో నుంచి పంపించుకున్నవి అని వచ్చింది. సో నా ఫోన్లో ఒక ఏపీకే ఫైల్ వేయడం అన్నది నిజం, లేదా నన్ను అటాక్ చేసిన ప్రతిసారి నా డివైజెస్లో నుంచి పంపించుకోవడం అన్నది నిజం. చింటూ ఫోన్లో రికార్డ్ అవుతాయి, శేఖర్ భాష ఫోన్లో అవుతాయి, మస్తాన్ సాయి ఫోన్లో అవుతాయి, అందరూ చేస్తారు, ఒక లావణ్య ఒకతే కాదు. నావి వాళ్ళ దగ్గర ఉండడం అన్నది నిజం. అండ్ ఇంకొక మాట చెప్తానండి మీకు, లావణ్య దగ్గర హార్డ్ డిస్క్ ఉంది. ఆ హార్డ్ డిస్క్ పోలీసులకి అందజేసింది. మరి అందజేసిన హార్డ్ డిస్క్లో డేటా ముఖ్యంగా నాది నేను రిలీజ్ చేసుకుంటానా? బయట లేదు. రిలీజ్ అవుతున్నాయంటే మరి అదే డేటా బయట ఉన్నట్టే కదా. నేను ఫస్ట్ నుంచి చెప్తుంది కూడా అదేనండి, నా ఫైట్ కూడా అదే. డేటా అన్నది స్మాష్ అయిపోవాలి, దానికోసం నేను ఫైట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆడదాన్ని ఫియర్తో ఆడుకోకూడదు అని. వాళ్ళు అది ఫేస్ చేయలేక లావణ్య తప్పుడుది, లావణ్య డబ్బులు తీసుకుంది, లావణ్య బ్లాక్మెయిల్, దే కెన్ నెవర్ విన్ ఓవర్ మీ అండి. శేఖర్ భాష అయితే నువ్వు ఎప్పటికీ విన్ అవ్వలేవు. ఖచ్చితంగా నువ్వు ఇంట్లో నీ ఆడోళ్ళ మీద విన్నావు, నీ వల్ల ఒక అమ్మాయి చనిపోయింది, ఇంకొక చాలామంది అమ్మాయిలకి నువ్వు ఇలా చేసావు, నువ్వు వాళ్ళు ఎవరి మీద విన్ అవ్వలేక నా మీద పడుతున్నావు. నన్నైతే నువ్వు చచ్చినా విన్ అవ్వలేవు. నిన్న రాజునే కోల్పోయి ఫైట్ చేస్తున్నాను. నాకు నువ్వెంత కూరలో కరివేపాకు అని కూడా నిన్ను పోల్చదలుచుకోలేదు. రేపో మాపో పోయేటట్టున్నావు. వాడు అనుకుంటున్నాడు నన్ను చంపేస్తారు అని. వాడిని ఎవరూ చంపరండి, వాడు ఫేస్ చేయలేక వాడే చేస్తాడు అంతే. మీరు శేఖర్ భాష మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. అవును, కానీ ఇప్పుడు వరకు ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? అంటే వాడు చేసినవి ఈ లూఫర్ పనులు. ఇప్పుడు పిక్ పాకెట్ ఏదో దొంగతనాలు చేసేవాడంటే చిన్నప్పటి నుంచి కూడా తనకి. శేఖర్ భాష చేస్తున్నవి నాకైతే ఇంకా ఏం అఫెక్ట్ అవ్వదు. వాడేదో నన్ను తిడుతున్నాడు, నేదో వాడిని తిడుతున్నాను. లీగల్గా నాకు ఎటువంటి ఏది నష్టం జరగదు. కానీ అతను మాట్లాడిన వాటికి ఖచ్చితంగా మేము డిఫమేషన్ అన్నది ఖచ్చితంగా ఫైల్ చేస్తాము. ఎండింగ్కి అతను సమాధానం ఎలా చెప్పుకుంటాడు, ఎలా ప్రూవ్ చేసుకుంటాడు, ఎలా పేబ్యాక్ చేస్తాడు అన్న దాని మీద అయితే నేను ఖచ్చితంగా శేఖర్ భాష మీద ఫైట్ చేస్తాను. ఇందాక మీరు నాతో అన్నారు మస్తాన్ సాయి అలాగే వాళ్ళ ఫాదర్ ఇద్దరిది ఒక ఆడియో ఉంది మీ గురించి. అంటే ఎంతో మంది హీరోయిన్లు వచ్చింది లేదు కానీ తినని అన్నట్టు ఒక ఆడియో ఉంది అని చెప్పారు. ఏంటి ఆడియో? నేను ప్లే చేస్తాను. అంటే ఇప్పుడు అతని లైఫ్లోని చాలామంది విక్టిమ్స్ ఉన్నప్పటికీ నేను మస్తాన్ సాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ చెడ్డది అని అయితే నేను అన్నండి. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ అయ్యుండొచ్చు, చెడ్డ వాళ్ళ అయ్యుండొచ్చు, లేదా మంచి కాజ్ కూడా చేస్తుండొచ్చు, అన్నదానం ఇది అదని. కానీ ఇప్పుడు వరకు కూడా అంటే స్టార్టింగ్లో మీ ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు మీకు. ఎందుకంటే రాజ్ తరుణ్ మీద కేసు పెట్టినప్పుడు చాలా సపోర్ట్ చేశారు, అందరం కూడా ఉన్నాము. సో మరి ఇప్పుడు కూడా మీ పేరెంట్స్ నుంచి అదే సపోర్ట్ ఉందా మీకు? ఖచ్చితంగా ఉంటుందండి. అది మేము ఈ రోజున తిట్టుకున్నా, బూతులు తిట్టుకున్నా సపోర్ట్ అన్నది అయితే ఖచ్చితంగా ఉంది. లీగల్గా ఎక్కడ పరంగానే వెళ్తాము. ఓకే. అంటే లావణ్య అనే వ్యక్తి కొన్ని చోట్ల తప్పు చేయలేదు, కొన్ని చోట్ల తప్పు చేసింది. అంటే ఏదైతే జైలుకు వెళ్ళిందో డ్రగ్స్ కేసులో అదంతా కూడా మనం వీడియో కూడా చూసాం, అది ఎవరు పెట్టారు ఏంటి అనేది కూడా. కానీ కొన్ని చోట్ల మాత్రం మీ తప్పు కూడా ఉంది, దాన్ని ఒప్పుకున్నారు కూడా. మరి ఇప్పుడు రాజ్కి సారీ చెప్పారు, మరి కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు? ఆ డ్రగ్ వీడియో కానీ రాజుకి కానీ రైల్వే స్టేషన్లో నేను ఉన్నానండి. నేను ఢిల్లీ టు న్యూయార్క్, న్యూయార్క్ టు ఢిల్లీ బుక్ చేసుకున్నాను. బికాస్ పెట్తో ట్రావెల్ అవుతున్నాను, నాన్ స్టాప్ ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. అది నాకు 15 అవర్స్ ఫ్లైటే ఉండింది, 15-16 అవర్స్. నేను ఢిల్లీలో దిగిన తర్వాత ఢిల్లీ టు హైదరాబాద్ మళ్ళీ ట్రైన్ బుక్ చేసుకున్నాను. రైల్వే స్టేషన్లో
సివిల్ డ్రెస్లో వచ్చారు, నన్ను తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఒక 15 మినిట్స్లో మా తమ్ముడు అప్పుడే బేగంపేట వరకు వచ్చాడు. మా తమ్ముడు వస్తాడు, ఆగండి అన్న, ఆగకుండా చేస్తున్నారు. నేను నా ఫోన్ నుంచి తీసిన వీడియో మస్తాన్ సాయికి, చింటూకి పంపించాను. మస్తాన్ సాయి పంపలేదు, మళ్ళీ శేఖర్ భాషకి చింటూ పంపించాడు. ఆ వీడియో ఏదో శేఖర్ భాష సాధించేసాను అంటాడు. నా ఫోన్లో డివైస్లో నేను తీసుకున్న వీడియో నేను చింటూకి ఇచ్చాను. సో ఇందులో చాలా పాత్రలు ఉన్నాయండి. ఇప్పుడు సిఐడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నిజం ఏంటి అని మొత్తం వచ్చాక బయటకు వస్తాయి. యునీత్ రెడ్డి అనే అబ్బాయి ఎంత కీలకమైన పాత్ర ప్లే చేశాడు అని. ఎందుకంటే మస్తాన్ సాయికి చాలామంది అమ్మాయిలను పరిచయం చేసింది యునీత్ రెడ్డియే. మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి అమ్మాయిలను తీసుకెళ్లేది యునీత్ రెడ్డియే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానికి కూడా నాకు రివర్స్లో శేఖర్ భాషతో కలిసి చేస్తాడు అతను. నాకేం పర్లేదు, ఎందుకంటే నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మేము కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాతే మాట్లాడుతున్నాము. అతనికి సర్వైవల్ లేక ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని పరిచయం చేస్తాడు, అతనే ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, అతనే సాల్వ్ చేస్తాడు అన్న క్రమంలో దగ్గరైపోయి ఒక ప్లే ఆడుతూ ఉంటాడనమాట. అదే యునీత్ రెడ్డి చేసే పని. అది మస్తాన్ సాయి వాళ్ళ మమ్మీకి తెలుసు, వాళ్ళ డాడీకి తెలుసు. త్వరలోనే వాళ్ళు కూడా వచ్చి యునీత్ రెడ్డి ఏంటి అని కూడా చెప్తారు అని అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. వాళ్ళు చెప్పని పక్షంలో నేను కూడా ఎంత చేశాడు అని చెప్తాను. సో దీనికి మించి మీరు ఇందాక అడిగారు శేఖర్ భాష ఎందుకు చేస్తున్నాడు. వాళ్ళ మమ్మీ ప్రధానంగా ఒక కారణం అయితే, వరలక్ష్మి టిఫిన్స్ కేసులోని కేవలం వాళ్ళిద్దరికి ఉన్న ఒక పర్సనల్ గ్రడ్జ్ వల్ల మస్తాన్ సాయి పేరెంట్స్ రోడ్డుకి రావాలని చింటూ ఆడుతున్న ఒక గేమ్ ప్లే ఇది. ఇదంతా కూడా ఒక ప్లే అంటారు. అంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్నో పాత్రలు, ఎన్నో పేర్లు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. లాస్ట్ కి ఇప్పుడు మీరు కోర్టు దాకా వెళ్ళడం జరిగింది. మరి ఎలాంటి తీర్పు వస్తుందని మీరు ఆశిస్తున్నారు? ఇందులో ఇప్పుడు శిక్ష మస్తాన్ సాయి ఒక్కడికే పడుతుంది అనైతే నేను అనుకోనండి. ఎవరెవరి పాత్ర ఎంతెంత ప్లే చేస్తారో వాళ్ళందరికీ పడుతుంది. ఎవరు ఇందులో తప్పించుకోలేరు. శేఖర్ భాష నుంచి ఇప్పుడు వరకు ఎవరెవరైతే ఆడారో ఆ అన్యం పుణ్యం తెలియని నోట్లో ఒక డ్రగ్ పెట్టి థమ్స్అప్ పోసాను అన్నారు. బట్ న్యూడ్ వీడియో సెక్స్ అన్నవైతే 44 అండి నేను చూసింది. 44 ఉన్నాయి. మేము కోర్టుకి అందులో ఉన్నది అందరూ ఈ 44 మంది ఉన్నారా, లేకపోతే ఒక్కరివి అన్ని, ఒక ఇద్దరు ముగ్గురువి అన్ని ఉన్నాయి? ఇప్పుడు మీరే చూసారు కస్టడీ రిపోర్ట్లో ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్, వీడియోస్ అని అయితే వచ్చాయి. ఇప్పుడు లావణ్య ఒక్క అమ్మాయివే అన్ని అని రాలేదు, వాళ్ళ వైఫ్ ఒక్కరివే అన్ని అని రాలేదు కదా. 6 అమ్మాయిలవి 2500 పైగా ఉన్నాయి అని వచ్చాయి. సో 44 మందితో వీడియో కాల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. నేను చూసానంటే పాస్వర్డ్సే వాయిస్తో డే 1 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో అన్ని కోర్టుకు సబ్మిట్ చేసామండి. అన్ని ఆడియోస్తో సహా అన్ని చేసాము. ఇందులో తప్పించుకోవడానికి మార్గమే లేదు. అంతే. అంటే రాజ్ తరుణ్ అయిపోయాక ఇప్పుడు మస్తాన్ సాయిది మొదలైంది. ఇప్పుడు మస్తాన్ సాయిది కూడా ఎండుకు వచ్చేసింది అనొచ్చా? మరి మస్తాన్ సాయిది ఎండుకి ఇంకా అసలు స్టార్ట్ అవ్వలేదు కదండి. కోర్ట్ ట్రయల్ స్టార్ట్ అవ్వాలి, కోర్టుకి వెళ్ళాలి. సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసారు. నేను ఎక్కడ కూడా మీడియాకి ఏదో వదలడమో విక్టిమ్స్ని యూనో ఇజ్జత్ తీయాలని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఏ ఇజ్జత్ కోసం అయితే నేను ఫైట్ చేశాను, దానికోసమే ప్రతి అమ్మాయిది కూడా నేను అనుకుంటానండి. అది క్యాస్ట్ రిలీజియన్ కూడా మ్యాటర్ పక్కన పెట్టేస్తే దానికోసమే. నీ దగ్గర 100 కోట్లు ఉండని, పకీ రోడ్ దగ్గర 100 కోట్లు ఉంటే 100 కోట్లున్న కోటీశ్వరుడు అయిపోతాడా? పకీ రోడ్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి. సో పకీ రోడే అంటే నువ్వు ఎవడివి సరే, నువ్వు ఎంత పెద్ద తోపు మాగడమన్నా కానీ నువ్వు రమ్మంటే వచ్చేయాలా, నువ్వు కాళ్ళ దగ్గర కూర్చోమంటే కూర్చోవాలా. లావణ్య రాదు, లావణ్య కూర్చోదు, అంతే. ఒక చిన్న డౌట్, అంటే ఒక చిన్న క్వశ్చన్. అంటే మీరు కూడా మస్తాన్ సాయితో హ్యాపీగా ఇద్దరికి మధ్య ఏ ఫ్రెండ్షిప్ ఉందనేది మీకు ఆయనకి మాత్రమే తెలియాలి. అలాంటిది మీరు యాంటీగా మారడానికి ఒక రీజన్ చెప్పండి. డే 1 నుంచి యాంటీ అండి. నేను కేసు పెట్టినప్పటి నుంచి యాంటీయే. కాకపోతే అతను మంచిగా మాట్లాడుతున్నట్టు అతను నటిస్తున్నాడు, నేను మంచిగా ఉన్నట్టు నేను నటిస్తున్నాను. కేవలం మా యొక్క జర్నీ అది మాత్రమే. ఎందుకున్నాము అన్నది నేను మొన్నటి వరకు చెప్పలేదు. ఎందుకంటే చెప్పేస్తే అతను నన్ను దగ్గర కానిస్తాడా, లేకపోతే నేను అతని దగ్గర కానిస్తానా? సో ఇప్పుడు చెప్పండి. చెప్పేశాను కదా, సాక్ష్యాల కోసం మాత్రమే. ఇప్పుడు మస్తాన్ సాయి లావణ్యని ఇది ఒక్కటి చేశాడు అని లావణ్యది ఒక్కటే చేస్తే ఓకే, వీళ్ళిద్దరికి చేయాల్సుకుందంతా చేసుకున్నారు, ఇప్పుడు వచ్చి ఈ మీద కప్పపుచ్చుకుంటుంది అనుకోవచ్చు. లావణ్యతో పాటు చాలా మంది అమ్మాయిలు ఎప్పటి నుంచో చేస్తున్నదైతే ఉంది కదండి. మరి మీలాగా ఎవరు ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లేదు? కంప్లైంట్ పెడితే ఏం చేస్తారో, ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు నేను ఎక్కడో ఇంటర్ చదువుతున్న పిల్లనో లేకపోతే ఊరి నుంచి వచ్చిన అమ్మాయినో కూడా కాదండి. హైదరాబాద్లోనే పెరిగా. ఇంత పెరిగిన సిటీలో ఉన్న నేనే ఇంత భరించాల్సి వస్తుంది. రాజ్ తరుణ్ లాంటి అబ్బాయి అండగా పెట్టుకున్న నేనే రాజ్ తరుణే నాకు వద్దు పక్కకి అని వెళ్ళిపోయేంత టార్చర్ పెట్టాడు అంటే ఏ అమ్మాయినా చూడకుండా ఉంటుందా మస్తాన్ సాయి ఏం చేస్తాడని? సింపుల్. మస్తాన్ సాయి కానీ అతని వెనకాల ఉన్న చింటూ కానీ ఆడే గేమ్స్ మామూలు కాదు. ఇంకా మస్తాన్ సాయి అన్న
అబద్ధం చెప్పలేడండి. మీరు మస్తాన్ సాయితో మాట్లాడితే రెండో సెకండ్ అతన్ని పట్టేసుకోగలరు. కానీ చింటూని అస్సలు పట్టుకోలేరు. చింటూ అలియాస్ వినీత్ రెడ్డి వాళ్ళ ఫస్ట్ వైఫ్ నందన, సెకండ్ వైఫ్ ఇందు, వాళ్ళ వీడియోస్ కూడా వాళ్ళు చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్కి సర్క్యులేట్ చేయడం, ఇదంతా చాలా చెండాలంగా జరుగుతుంది. అంటే వాళ్ళ గ్రూప్స్లో ఉన్న ఆడోళ్ళకి వాళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇజ్జత్ ఇచ్చేది అసలు లేదు. దీన్ని అంతా ఆపడం కోసం ఇదంతా చేస్తున్నాను కానీ డబ్బులు ఇది అని కాదు. వినీత్ రెడ్డి నువ్వు ఇవాళ వచ్చి ఉంటే కోర్టు దగ్గరికి నిజంగా వేరేలా ఉండేది. నువ్వు రాలేదు, నీ తప్పేంటో కూడా నీకు తెలుసు. మర్రి అదగా బయటకు వచ్చి ఏం జరిగిందో కడుపుకు అన్నం తినేటోడు అయితే ఒప్పేసుకో. మస్తాన్ సాయి కుటుంబం ఈ రోజు కూడా ఇలా అవ్వడానికి కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నువ్వు. అది సాక్ష్యాలతో నేను వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇవ్వబోతున్నాను. ఈ రోజుకు నువ్వు బయటకు వచ్చేస్తే నువ్వు బతుకుతావు, లేదా నిన్ను వాళ్ళే చంపేస్తారు నువ్వు చేసిన దారుణాలకి. అదైతే కన్ఫర్మ్. ఇప్పుడైతే మీరు శేఖర్ భాషను పెట్టింది వినీత్ రెడ్డి అండి. డే 1 శేఖర్ భాష దగ్గరికి వెళ్ళి అంతా చేశాడు వినీత్ రెడ్డి. మస్తాన్ చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా కూడా ఒక ప్లానే అంటారు. ప్లానే, ఖచ్చితంగా ప్లానే. నేను సాక్ష్యాలతో వెర్రీ సూన్ అండి. ఇప్పుడు నా దగ్గర ఇంకా ఒక 50-60 వచ్చాయి. ఇంకొక 100 అన్నీ రెడీ చేసుకొని నేను వచ్చిన తర్వాత ఆ రోజు ప్రూవ్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఆ రోజు ప్రూవ్ చేసుకుంటాను. సో ఇప్పుడు లావణ్య దేనికోసమైతే పోరాటం చేస్తుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు. 100% అండి. నేను ఏ రోజు ఎక్కడికి తప్పించుకోలేదు, పారిపోలేదు. అదే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే రాజ్ తరుణ్ కానివ్వండి, మస్తాన్ సాయి అవనివ్వండి, 4వ మనిషికి తెలియకుండా మా ముగ్గురితోనే చేసుకోవచ్చు. నేను అది కోరుకోలేదు. నేను నా తల్లిదండ్రులైనా మాట్లాడుకున్నాను, నా రాజుని మాట్లాడుకున్నాను. ఇంత కొట్లాడుకుంటూ ఇదంతా చేసింది కూడా ఒక పోరాటం కోసమే. ఈరోజు శేఖర్ భాష వచ్చి ఏదో మాట్లాడేశాడు, ఇది తీసుకొచ్చాడు, అది తీసుకొచ్చాడు కదా అని నేను నా పోరాటం ఆపను. అండ్ ఇవన్నీ జరిగేవి మస్తాన్ సాయి పరిచయం తర్వాత మాత్రమే జర్నీలో జరుగుతూ వచ్చాయండి, అంతకుముందు కాదు. సో ఇప్పుడు రాజస్థాన్ దూరం అయిపోయాడు, మస్తాన్ సాయి మీద కూడా ఇప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతున్నారు. మరి లాస్ట్కి మీరు ఏమంటారు? ఇప్పుడు ఖచ్చితంగా నిజం అన్నది బయటికి రావాలి. గుంటూరులో ఆ రోజు ఆ రూమ్లో నన్ను మస్తాన్ సాయి ఏం చేశాడు అన్నది ప్రపంచానికి తెలియాలి. కోర్టులో జడ్జి ముందు తెలియాలి. మస్తాన్ సాయి అది చెప్పే వరకు ఆ రోజు ఆ అమ్మాయిని నేను ఏం చేశాను అని, నన్ను శారీరకంగా ఏం చేశాడు, మానసికంగా ఏం చేశాడు అని గుంటూరులో వాళ్ళ చెల్లి పెళ్ళికి వెళ్ళినప్పుడు అది వాళ్ళ తల్లికి కూడా తెలుసు. అది చెప్పే రోజు వరకు నా పోరాటం ఇక్కడి వరకు వెళ్తూనే ఉంటుంది. అది చెప్పిన రోజున నా రాజే వెనక్కి వస్తాడు. ఓకే, నిజాలు అనేవి ఎప్పుడు దాగవు. ఎప్పుడైనా సరే నిజం అనేది బయట పడాల్సిందే. ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక సామెత అంటూ ఉంటారు, దొంగతనం ఇంకా వేరేవి ఎప్పటికీ కూడా దాగవు, ఖచ్చితంగా బయట పడతాయి అనేది. ఇప్పుడు వరకు ఏవైతే వచ్చిన ఆడియోలు, పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఇవేనా, లేకపోతే ఇంకా కొత్త ఆడియోలు లేకపోతే కొత్త పాత్రధారులు ఇంకెవరైనా ఉన్నారా? లేదండి, ఇప్పటి వరకునే. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న గ్రాఫ్ కూడా లావణ్యని ఏం చేద్దాం అనుకుంటున్నాము, లావణ్య కేసుల్ని లీగల్గా ఏ పరంగా పోరాడదాం అనుకుంటున్నది కూడా వాళ్ళంతా పెట్టుకొని వచ్చారు. సో ఇప్పుడు వరకు వస్తున్న మీడియాలో వస్తున్నవి కూడా నాకు అందుకే ఎఫెక్ట్ అవ్వవు. బికాస్ ఐ అండర్స్టూడ్ దేర్ గేమ్ ప్లే. వాళ్ళు ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోతే సరే లావణ్య వదిలేసే ఇది అని తెగొట్టేయాలి, లేదా లీగల్గా వెళ్ళాలి. అంతేగాని నువ్వు మీడియా పరంగా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా నేను నా రాజ్ మీదన్నా పోరాడుకున్నాను మీడియాకి వచ్చి, కానీ మస్తాన్ సాయి గురించి ఎక్కడా పోరాడుకోలేదండి. బికాజ్ ఈజ్ నో వన్ టు మీ. నేను నా రాజు కొట్టుకున్నా తిట్టుకున్నా నా మనిషి కావాలనుకొని పోరాడాను. మస్తాన్ కావాలని పోరాడలేదే. మస్తాన్ని జైలుకి పంపాను నేను. 2 ఏళ్ళు టైం పట్టినా. రాజ్ తరుణ్ జైలుకి పంపడం ఏంటండి, నేను చచ్చిపోతాను ఆ వర్క్ వస్తే కానీ. అలాంటిది ఆ రాజ్ తరుణ్ మీదనే కేసు పెట్టారు. అది నేను నాకు కావాలని పెట్టాను. లేదు రాజ్ తరుణ్ దూరం అయిపోయాడు ఆల్రెడీ. అదే దూరం చేసుకున్నారు, అయిపోయాడు. కానీ రావాలండి. ఎందుకంటే ఇప్పుడు అతను నా లైఫ్లో నా పక్కన ఉండడేమో, కానీ నాకు క్లోజర్ అయితే ఇవ్వాలి కదా. అంటే మా కర్మకి నా విధిరాతలో రాజ్ తరుణ్ నింతే రాస్తుందేమో, నేను అది యాక్సెప్ట్ చేస్తా. దాన్ని మించి ఫోర్స్ చేసి నువ్వు నాతోనే ఉండు, నువ్వు నన్ను మోసం చేసావు కదా ఖచ్చితంగా నాతో ఉండాలి అనే మనిషిని అయితే కాదు. కానీ క్లోజర్ ఇచ్చి వెళ్ళాలి అని అయితే కోరుకుంటాను. అంటే ఇంత జరిగాక, ఇన్ని బయటపడ్డాక, ఇన్ని ఆడియోలు వీడియోలు ఇన్ని అయ్యాక మళ్ళీ మీ దగ్గరికి రాజు వస్తాడన్న హోప్ ఉందా అసలు? రాజ్ తరుణ్ వెళ్ళిపోయాకే కదా ఈ ఆడియోలు వీడియోలు అన్నీ వచ్చాయి. రాజ్ తరుణ్ మళ్ళీ వచ్చే ఇప్పుడు అదే రాజ్ తరుణ్ మాల్వితో అయినా కూర్చొని వినాయకుడు పూజ రోజు చేస్తున్నాడు అండి. అదే రాజ్ తరుణ్ ఏమైనా వినాయకుడు పూజ చేస్తున్నాడా? నా పోరాటంలో ఇంకా నేను పోరాడుతున్నాను. అతనిలాగా అంటే మగాడు ఒక్కసారి పట్టుకున్నాక వాడు నిజంగా హీరో అవనివ్వండి, చేతగానోడనివ్వండి, ఉండి పోరాడాలి కదా. అతను ఎక్కడో దూరంగా ఉండి షో ఎంజాయ్ చేస్తున్నాడు, పాప్కార్న్ తినుకుంటా. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే ఇదిగో చిప్స్ తినడానికి వచ్చాను అంటాడు. ఇంకా షో ఎంజాయ్ చేస్తున్నాడు, చేయనివ్వండి, నా పోరాటం నేను చేసుకుంటాను. కోర్టు గెలిచిన రోజున, డ్రగ్ కేసులో నేను నిరపరాధిగా బయటకు వచ్చిన రోజున రాజ్ తరుణ్ కాలర్ పట్టుకొని మాట్లాడతాను, పోతే పోయినవరా బాబు, సంతకం పెట్టేసిపో,
నేను కూడా మూవ్ ఆన్ అయిపోతాను అఫీషియల్ గాని. ఎందుకంటే ఇప్పుడు వరకు కాల్స్ తొక్క తోటుకూర ఏదొచ్చినా సరే నేను నా నోటిని తాకట్టు పెట్టుకున్నానండి. ఫిజికల్ గా నేను ఏదో తప్పు చేయలేదు, బాడీ ఏది చేయలేదు, కానీ నా నోటిని తాకట్టు పెట్టుకున్నాను గేమ్ ప్లే వరకు. రాజ్ తరుణ్ అనేవాడు అఫీషియల్ గా సంతకం పెట్టేసి వెళ్ళిపోతే మా మమ్మీ డాడీ చూపించిన సంబంధం పెళ్లి చేసుకొని మంచిగా 2 పిల్లల్ని కానీ నేను కూడా లైఫ్ లీడ్ చేస్తాను. లేదు నా విధరాతలోనే సింగిల్ గానే రాసి పెట్టుందా, సింగిల్ గానే. లేదు రాజ్ తరుణ్ వస్తాడా, హ్యాపీ యాక్సెప్ట్ చేస్తా. సో రాజ్ తరుణ్ మాత్రం అక్కడ మాల్వి మల్హోత్రాతో పూజ చేస్తున్నాడు అని అంటారు, ఇక్కడ మీరు మాత్రం కానీ ఆర్టీవీ దయచేసి నేను ఇవాళ చాలా పాయింట్స్ మాట్లాడాను, అన్ని తమ్మునేల్స్ మాట్లాడాలి. ముఖ్యంగా ఫస్ట్ అయితే స్వాతి దుగ్గిరాల, మీరు తర్వాత మాల్వి మల్హోత్రాతో వినాయకుడు పూజ అంటే నాకు చాలా నవ్వు వచ్చిందండి. మనకి ఖైరతాబాద్ వినాయకుడు చాలా అడుగుల వినాయకుడు, అంత పెద్ద వినాయకుడిని వదిలేసి కబోర్డ్ లో పెట్టిన చిన్న వినాయకుడికి పూజ చేయడానికి వెళ్ళామని ట్విట్టర్ లో ఒకరికిద్దరు పోస్ట్ చేసుకుంటారు. బట్ ఇవాళ అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటి అంటే మాల్వి మల్హోత్రా ఆల్రెడీ రాజ్ తరుణ్ని గెట్ అవుట్ అనిందంట. ఇదొక ఫ్లాష్ న్యూస్. మరి మీకు ఎలా తెలిసింది? తెలుస్తాయి కదండి. ఇప్పుడు ఆవిడ ఉద్దేశం ఏంటి, దేనికోసం చేసింది అన్నది నాకు కూడా తెలుసు. ఒక చిన్న డౌట్, మీరు ఆనందపడుతున్నారా? ఖచ్చితంగా నాకు ఆనందమే. అది ఎవరికి ఉండదు ఆనందం, నాకు అర్థం కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఇదే వీడియో చూసి మళ్ళీ ఏమైనా రాజా మనకి మెసేజ్ చేసి వాళ్ళకి తెలిసిపోయింది, ఓకే నేను ఒక ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను లేదా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, నువ్వు దాన్ని రీట్వీట్ చేయి, రీపోస్ట్ చేసే అన్నా సరే దొరికిపోతారు. బికాజ్ మాల్వి మల్హోత్రా ఆల్రెడీ ఇంకొక అంకుల్ని పట్టుకుందంట. ఓ మస్తాన్ సాయి చేసే పోరాటం చేస్తున్నారు, అండ్ అలాగే రాజ్ తరుణ్ ఏం చేస్తున్నాడు? నేనేం చేయట్లేదండి, వాళ్ళే చేస్తారు. నేనేమైనా కన్నేస్తే నేను ఏదైనా ఓపెన్ గా చేస్తానండి, నేను అలా దాపెట్టుకోలేను, ఎందుకంటే లావ్ అయిపోతాను నేను. నేను అలా కన్నేస్తే నేను ముంబై దాకా డైరెక్ట్ గా వెళ్ళిపోయాను. అదేదో సీక్రెట్ గా డైరెక్ట్ గా డోర్ వెళ్తున్న దగ్గర నుంచి రికార్డ్ చేశాను, వెంటనే అప్లోడ్ చేశాను. అక్కడ నేను ఏది కూడా ఆలోచించలేదు. ఓకే, లాస్ట్ కి అయితే వీళ్ళిద్దరు కూడా విడిపోయారు. నాకు దానికి హ్యాపీ. మస్తాన్ సాయి అంటే మస్తాన్ సాయి కూడా ఏదో శిక్ష ఇది అని కాదు, కానీ నేను చెయ్యాలి అనుకున్న ఏదైతే హర్డిల్ ఉందో అది జరిగింది. కాకపోతే ఖచ్చితంగా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి శిక్ష పడాలనే కోరుకుంటాను. మస్తాన్ నీ తప్పులను ఒప్పుకోకపోతే, లేదా తిరిగి నా మీద ఇంకా పడుతూ ఉంటే, లేదా చింటూ చేపిస్తున్నా, ఇది ఎవరైనా సరే ఇంకా నిజాలు త్వరలో బయటకు రాబోతున్నాయి, నువ్వు నా మీద పడ్డప్పుడు నేను నీకు శిక్ష పడాలనే కోరుకుంటాను. సో ఏవైతే ఇప్పుడు మీరు కోర్టుకి ఇచ్చారో సాక్ష్యాలు అవి కాకుండా ఇంకా ఉన్నాయి అంటున్నారు, ఏదైతే పోరాటం చేస్తున్నారో అది ఇంకా చేస్తూనే ఉంటారు ఖచ్చితంగా. మీరు ఏదైతే న్యాయం కావాలనుకుంటున్నారో అది వచ్చేంత వరకు. అండ్ ఒక సైడ్ నుంచి అయితే మీరు సక్సెస్ అయ్యారు అనొచ్చా, ఎందుకంటే వీళ్ళిద్దరు విడిపోయారు కాబట్టి. వాళ్ళిద్దరు విడిపోయారా లేకపోతే కొత్త సినిమాలు ఇంకొక హీరోయిన్ వస్తే నేను ఫెయిల్యూరా కాదండి. వాళ్ళిద్దరిని విడగొట్టడం నా ఎయిమ్ కూడా కాదు. కాకపోతే విడిపోతే హ్యాపీనెస్ ఇది ఉంటది కదా, మీ రాజ్ కాబట్టి, నా రాజ్ కాబట్టి. అండ్ ఇప్పుడు మస్తాంది నాది ఎలా అయితే కట్ అయిపోయి ఒక పరంగా వెళ్ళిందో, మాల్విది రాజ్ కూడా అయిపోయింది. రేపు పొద్దున 3వ పేజ్లో నేను రాజ్ కలిసిపోతామని రాయొచ్చు, లేదా 3వ పేజ్లో నేను రాజ్ అఫీషియల్ గా సంతకం పెట్టేసి క్లోజర్ రాసుకోవచ్చు. ఏది ఉన్నా సరే నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, ఎందుకంటే విధిరాతని ఎవరు మార్చలేము. ఓకే, ఏదైనప్పటికీ కూడా మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో అది కొనసాగుతూనే ఉంటుంది అంటారు. ఇక్కడితో అంటే ఇంకేమి కూడా రావా, అంటే ఆడియోలు ఏవి మాత్రం రావు అంటే క్రియేట్ చేస్తున్న పీపుల్ ని మీరు అడగాలి. ఇప్పుడు లావణ్య ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, ఇంటర్వ్యూ తర్వాత నేను ఎక్కడో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. అది బయటకు వచ్చిన రోజున ఏంటి లావణ్య నువ్వు రాజ్ తరుణ్ రావాలి యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటూ ఓ డిన్నర్కి వెళ్ళావి ఏంటి అని అంటే తప్పు. శేఖర్ భాష ఒక దగ్గర కూర్చొని, లేదా యూనిట్ రెడ్డి ఒక దగ్గర కూర్చొని, ఇప్పుడు లావణ్య ఒక దగ్గర డిన్నర్కి వెళ్తుంది, అక్కడ నువ్వు వెళ్ళి ఆపోజిట్ టేబుల్లో కూర్చున్నట్టు కూర్చొని నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, వెళ్ళి మీరు లావణ్య గారు కదా సార్ మీ ఫోన్ ఇస్తారా అని నువ్వు క్రియేట్ చేసిన ఒక పాత్ర గురించి మాట్లాడితే అది క్రియేట్ చేసిన వాళ్ళు ఆపితే బాగుంటుందేమో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.